ఏ చేతబడి అయితే నీకు విరోధంగా చేయించారో అదే చేతబడి రివర్స్ గేరులో వెళ్ళిపోతుంది. కారు ముందుకు పోదు, ఇక అది వెనక్కి వెళ్తుంది. ఇన్నాళ్ళు 4th గేరులో 5th గేరులో నీ మీదికి దాడి చేయడానికి వచ్చినటువంటి చేతబడి శక్తులన్నీ కూడా ఇక గేరు మార్చుకుంటున్నాయి, రివర్స్ గేరులోకి వచ్చాయి. ఎంత వేగంగా నీ మీదికి వచ్చాయో మళ్ళీ అంత వేగంగా రివర్స్ గేరులో ఎక్కడికైతే నుంచి అయితే వచ్చాయో అక్కడికి వెళ్ళబోతున్నాయి. దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతి చేతబడి శక్తి రివర్స్ గేరులోకి వెళ్ళిపోవాలి. నా బిడ్డలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో ఆ ఆయుధాలన్నీ కూడా దిశను మార్చుకొని రివర్స్ గేరులో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. శత్రువులను సిగ్గుపరిచే దేవుడు ఆయన. ఏ శత్రువులైతే నిన్ను సిగ్గుపరిచి ఇన్నాళ్ళు ఇక నువ్వు వేస్ట్ క్యాండిడేట్, నువ్వు పనికిరావు, నీ వల్ల కాదు, నీ దేవుడు వేస్ట్ అని ఎవరైతే గొలియాతు వలె ఛాలెంజ్ చేశారో దావీదు అన్నాడు, సరే నా దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు చూస్తావా? నా దేవుని నువ్వు సిగ్గుపరచడానికి నువ్వు ఎవడవు? ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి సిగ్గుపరచడానికి నువ్వు ఎవడవో? నేను నా బలంతో రావడం లేదు, కానీ మా దేవుడైనటువంటి యెహోవా నామంలో నీ వద్దకు వస్తున్నానని దావీదు వెళ్ళాడు. గొల్యాతును ఒక్క దెబ్బకు 100 పిట్టలనగాడు. ఒక్క రాయి దెబ్బకి మహాబలిష్ఠుడు బాహుబలి అయినటువంటి గొల్యాతు లాంటోడు కుప్పగూలిపోయాడు, నేల కొరిగాడు, చచ్చాడు. ఎవరైతే నిన్ను చంపడానికి వస్తుంటారో వారే మీ కళ్ళ ముందు చచ్చిపోయేలాగున దేవుడు చేయబోతున్నాడు. ఎవరైతే మిమ్మల్ని సిగ్గుపరిచి మిమ్మల్ని అవమాన పాలు చేస్తున్నారో వారి ముందే మిమ్మల్ని హెచ్చించి మీ హెచ్చింపు వారికి అవమానం తెచ్చేలాగున దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడైతే గుండెలు బాదుకొని కన్నీరు కాచి ఉన్నావో, గుండెల్లో ఉన్న వేదన ఆయన చూసి ఉన్నాడు. ఒంటరిగా ఉండి నువ్వు డోర్ మూసేసుకొని ఒంటరిగా కూర్చొని ప్రభువా ఈ సమస్య ఆ సమస్య వీళ్ళు ఇదంటున్నారు అదంటున్నారని నువ్వు ఒంటరిగా ఉండి కాచిన కన్నీళ్ళన్నీ వృధా కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఇన్నాళ్ళు కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేశావు, ఇక నీ కన్నీళ్ళ ప్రార్థన ముగించబడింది. ఇక నీవు సంతోష గానంతో నాట్యం చేయాల్సిన టైం వచ్చింది. నువ్వు గెంతులు వేసి ఆనందించాల్సిన టైం వచ్చింది. నీవు ఎదుగుచుండగా ఆనందించాల్సిన టైం వచ్చింది. నీ ఎదుగుదల చూసి శత్రువులు బాధపడుతుండగా ఆనందించాల్సిన టైం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఏ సిగ్గైతే నీ మీదికి వారు విడుదల చేయాలనుకుంటున్నారో అదే సిగ్గు వారి వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. ఏ సమస్య అయితే వారు నీకు కల్పించి నేను పడగొట్టాలనుకుంటున్నారో ఆ సమస్యలే వారిని చుట్టుముట్టబోతున్నాయి. ఏ గొయ్యి అయితే నీ వెనుక తవ్వి ఆ గొయ్యిలో పడిపోవాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి తెలియకుండా వారి గొయ్యిలోనే వాడు పడబోతున్నారు. వారు నీ కల్పించిన సమస్యలో వారే చిక్కుకోబోతున్నారు. నీకు విరోధంగా చేసినటువంటి చేతబడిలో వాళ్ళే కొట్టుకొని పోతున్నారు. ఏ చేతబడి అయితే నీకు విరోధంగా చేయించారో అదే చేతబడి రివర్స్ గేరులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు అది 4th గేరులో 5th గేరులో వచ్చింది. కారులో ఇంకొక గేరు ఉంటుంది, అదేంటంటే 6th గేరు, అది రివర్స్ గేరు. ఎప్పుడైతే రివర్స్ గేరు పెడతావో కారు ముందుకు పోదు, ఇక అది వెనక్కి వెళ్తుంది. ఇన్నాళ్ళు 4th గేరులో 5th గేరులో నీ మీదికి దాడి చేయడానికి వచ్చినటువంటి చేతబడి శక్తులన్నీ కూడా ఇక గేరు మార్చుకుంటున్నాయి, రివర్స్ గేరులోకి వచ్చాయి. ఎంత వేగంగా నీ మీదికి వచ్చాయో మళ్ళీ అంత వేగంగా రివర్స్ గేరులో ఎక్కడికైతే నుంచి అయితే వచ్చాయో అక్కడికి వెళ్ళబోతున్నాయి, వారిని అటాక్ చేయబోతున్నాయి. దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతి చేతబడి శక్తి రివర్స్ గేరులోకి వెళ్ళిపోవాలి.
నా బిడ్డలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో ఆ ఆయుధాలన్నీ కూడా దిశను మార్చుకొని రివర్స్ గేరులో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చేసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. మేం పంపించిన శక్తులు మళ్ళీ మా వద్దకే మమ్మల్ని దాడి చేయడానికి ఎందుకు వచ్చాయని. సమస్యలు కల్పించడానికి రాత్రి పగళ్ళు కుతంత్రాలు చేసిన వారంతా ఆశ్చర్యపోతారు. ఇన్ని కుతంత్రాలు చేసి వంచన చేసి ఏ సమస్య అయితే మేము పుట్టించాలని ప్రయత్నాలు చేసి ఇన్ని రోజులు గ్రౌండ్ వర్క్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశామో మళ్ళీ మనం వెళ్ళి ఆ సమస్యల్లో చిక్కుకున్నాము. ఏ కుటుంబానైతే వాళ్ళు సపరేట్ చేయాలని ప్రయత్నం చేశారో, ఎవరైతే ప్రయత్నం చేశారో వారి కుటుంబమే చినిగిపోయే కాలం వస్తుంది. వారు నీకు విరోధంగా ఏమైతే చేయాలని కోరుకుంటున్నారో దేవుడు వారికి రివర్స్గా అదే చేయబోతున్నాడు. భయపడకుడి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే భయపడకుడి, భయపడకుడి. మీరు చూచున్నటువంటి ఐగుప్తులను ఇక ఎన్నడూ చూడరని నేను సెలవిచ్చి ఉన్నాను కదా. నీవు చూచున్నటువంటి ఇక ఈ సమస్య నువ్వు వెతికినా కానీ కనబడదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ సమస్యల్లో నువ్వున్నావు. ఇక ఈ సమస్య నిన్ను విడిచేసి వెళ్ళిపోయింది. ఎవరైతే సమస్యల పాలు నిన్ను చేశారో ఆ సమస్యలు వారిని చుట్టుముట్టాయి. ఇక నీ జీవితంలో ఆ సమస్య కనబడనే కనబడదు.